ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం పునేరి పల్టన్ ఇంతమంది ప్లేయర్స్ను రిటైన్ చేసుకుంది. అదేవిధంగా జరగబోయే ఆక్షన్లో ఏ ప్లేయర్స్ను టార్గెట్ చేసే అవకాశం ఉంది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా పునేరి పల్టన్ రిటైన్ చేసుకున్న ప్లేయర్ చూసుకున్నట్లయితే పంకజ్ మోహిత్ గోయద్, ఆకాష్ షిండే, ఆదిత్య షిండే, అస్లం ఇనామ్దార్, అభినేష్ నటరాజన్, గౌరవ్ ఖత్రి, సంకేత్ సావంత్, దాదాసో పూజారి, నితిన్, తుషార్ అద్వాడే, వైభవ్ కాంబ్లే. టోటల్ 12 మంది ప్లేయర్స్ను పునేరి పల్టన్ రిటైన్ చేసుకుంది. అదేవిధంగా జరగబోయే యాక్షన్లో టార్గెట్ చేసే ప్లేయర్స్ చూసుకున్నట్లయితే శ్రీకాంత్ జాదవ్ సీజన్ 10లో టోటల్ 15 మ్యాచ్లు ఆడి 75 పాయింట్లు సాధించి ఉన్నాడు. అదేవిధంగా నెక్స్ట్ ప్లేయర్ చూసుకున్నట్లయితే వి అజిత్ కుమార్ సీజన్ 10లో టోటల్ 19 మ్యాచ్లు ఆడగా 82 పాయింట్లు సాధించి మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. అదేవిధంగా థర్డ్ ప్లేయర్ చూసుకున్నట్లయితే మీతూ శర్మ సీజన్ 10లో టోటల్ 22 మ్యాచ్లు ఆడగా 61 పాయింట్లు సాధించి మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. ఈ ప్లేయర్స్ను పునేరి పల్టన్ రైడింగ్ విభాగంలో టార్గెట్ చేసే అవకాశం ఉంది. యాక్షన్లో టార్గెట్ చేయబోయే డిఫెండర్ చూసుకున్నట్లయితే మహమ్మద్ రెజా ఆల్రెడీ పునేరి పల్టన్ టీంకు ఆడి ఉన్నాడు కాబట్టి తక్కువ బడ్జెట్లో వస్తే డైరెక్ట్ అయినా తీసుకునే అవకాశం ఉంది. లేదంటే FVM కార్డు యూజ్ చేసి అయినా తిరిగి టీంలోకి తీసుకునే అవకాశం ఉంది. మహమ్మద్ రెజా సీజన్ 10లో టోటల్ 24 మ్యాచ్లు ఆడగా 126 పాయింట్లు సంపాదించి సీజన్ టాప్ డిఫెండర్గా నిలిచాడు. కాబట్టి మహమ్మద్ రెజాను ఖచ్చితంగా తిరిగి టీంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్లేయర్ చూసుకున్నట్లయితే ఫజల్ అట్రాచలి సీజన్ 10లో 23 మ్యాచ్లు ఆడగా 66 పాయింట్లు సంపాదించి ఉన్నాడు. అదేవిధంగా ఒక లెఫ్ట్ కార్నర్ ఎక్స్పీరియన్స్ డిఫెండర్ కాబట్టి ఈ ప్లేయర్ను కూడా ఖచ్చితంగా టార్గెట్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్లేయర్ చూసుకున్నట్లయితే సునీల్ కుమార్ సీజన్ 10లో 23 మ్యాచ్లు ఆడి 59 పాయింట్లు సంపాదించాడు. కాబట్టి ఈ ప్లేయర్ను కూడా ఖచ్చితంగా టార్గెట్ చేసే అవకాశం